మంగళ, శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు? కారణం ఏమిటి? మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీపుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు. మంగళవారం అప్పు తీసుకొన్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ 2 రోజులూ డబ్బులివ్వటంగాని, అమ్మాయిని పంపటంగాని చెయ్యరు. తమ ఇంటి సిరి సంపదలు శ్రీ కాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలెపురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ. శ్రీ అంటే లక్ష్మి అని కూడా ఉంది. ఇవి పాటించవలసిన విషయాలేనా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది? బూజుల సంగతి వదిలేద్దాం. ఎందుకంటే ఆ 2 రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతేమిటి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ, శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా, చెడ్డదా? సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్లు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గాని, ఇతరుకి గాని ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది. ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి. కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖపట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు. ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి. ఏది ఏమైనా అప్పు ఏదో ఒక రూపంలో తొందరగా తీర్చుకోవడం ఉత్తమం. స్వస్తి.